సర్పంచులకు గౌరవ వేతనం అప్పుడు 1000 రూపాయలు ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారే 3000 గౌరవ వేతనం చేశారు. కానీ ఇప్పుడు ఏం లేదు, అసలు ఆ 3000 వస్తుంది. ఆ 3000 కూడా మరి అది మా గౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చినట్టుంది. అంతే సార్. బాబు గారు ఉన్నప్పుడు అదే సార్, గ్రామాలు అందరూ వచ్చి కూర్చుంటే హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్టమైన మహిళ తీసుకొచ్చాం. ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ఇంటర్వ్యూ పెట్టాం. సో ఈ ఇంటర్వ్యూలో ఎంతో ఆదర్శవంతమైనటువంటి మహిళ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయినటువంటి గంభీర్ పంచాయతీ సర్పంచ్ అయిన వానపల్లి లక్ష్మి గారు ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఆవిడతో మాట్లాడుతూ మహిళల పట్ల ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది, అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునే ఆవిడకున్న అభిప్రాయాలు ఏంటి అనేది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నా అండి. మీకు ముందుగా మా ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. అలాగే ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మాతో పంచుకుందాం వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో మేడం, మీరు యాజ్ ఏ ఉమెన్ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళా సాధికారత సాధ్యపడిందంటే ఏం చెప్తారు మేడం? మహిళా సాధికత సాధ్యపడింది అంటే చాలా మటుకు సాధ్యపడింది అండి. ఎందుకంటే గతంలో మహిళలు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు. ఓన్లీ వ్యవసాయ రంగం ఇలా ఈ పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో చూసినా మహిళలు ఉన్నారు. మనం రాజకీయాల్లో చూసుకున్నా, క్రీడల్లో చూసుకున్నా, లేదా మరే ఇతర కార్యక్రమాల్లో, ఉద్యోగాల్లో కానీ, లేదంటే సాఫ్ట్వేర్ రంగం కానీ, ఇలా ఏ రంగంలో చూసినా మహిళలు దేనికి సాటి రారు అన్నట్టు ప్రతి దాంట్లో మహిళలు అన్నిటికీ పోటీ పడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళ కన్నా ఇంకెక్కువ దీంతో పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రతి దాంట్లో మహిళ సాధికారత కనిపిస్తూనే ఉంది. అంటే ఇప్పుడు సాధారణంగా మహిళలు అంటే ఒక చిన్న చూపు కావచ్చు, అంటే మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది అనే వ్యత్యాసం ఉంటుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు మేడం మీరు? అది ఆ వ్యత్యాసం కంటిన్యూ అవుతుందా, లేదంటే దానిలో ఏమైనా ఇప్పుడు ఇన్ని రోజులు 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అది ఏమైనా ప్యారలర్గా ఈక్వల్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందనుకుంటున్నారా? నాకు తెలిసి వ్యత్యాసం అనేది చాలా మటుకు తగ్గిందండి. ఎందుకంటే ఇంతకుముందు అసలు మహిళలు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు. అదొకటి మనం చూసుకోవచ్చు. తర్వాత మహిళలు రాజకీయాల్లో అనేది అసలు ఎక్కడా కనిపించేవారు కాదు. అలాగే ఏ విషయంలో చూసుకున్నా మహిళల నుంచి జెంట్స్ కూడా కొంచెం మారారు. మగవాళ్ళు కూడా మారి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి దాంట్లో మహిళలు ముందు ఉండాలని ఉదాహరణగా చూపిస్తున్నారు. అలాగే చాలా మంది మహిళలు ఈ రోజు మనకి కనిపిస్తున్నారు. అంటే చాలా మంది పెద్ద పెద్ద మహిళలు ఈ రోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగా చాలా మంది మహిళలు, అలాగే మన ప్రతిభా పాటిల్ గారు, అలాగే చాలా మంది మహిళలు ఈ రోజు మనకు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఆ వ్యత్యాసం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా. అలా చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే చాలా మంది మహిళలు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఆ వ్యత్యాసం అనేది చాలా మటుకు పోయింది. అంటే మహిళల్లో ఒక రకమైన ఇన్నోసెన్స్, లేదనుకుంటే ఒక రకమైన భయం, ఒక రకమైన అభద్రతా భావం అనేది చాలా మందికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో కావచ్చు, లేదంటే మహిళల్లో కావచ్చు, అందులో ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో ఇప్పుడున్న పిల్లల్లో ఆ అభద్రతా భావం కానీ, లేదంటే మేము లేడీస్ కదా, మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన, ఆ వేరియేషన్ ఎలా ఉండదు అనుకుంటున్నారు మీరు? మీకున్న టైంకి ఇప్పుడున్న టైంకి? మాకున్న టైంకి ఇంకా ఎక్కువ వేరియేషన్ ఉండేదండి. అంటే మాకు ఆ అభద్రతా భావం మాకు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ అలా కాదు, ఫాస్ట్ జనరేషన్, అంటే మొబైల్ జనరేషన్ అంతా. కాబట్టి వాళ్ళకి అభద్రతా భావం లేదు. వాళ్ళు దేంట్లో అయినా దూసుకుపోతున్నారు. ఏ విషయంలో అయినా వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు. చాలా ఇంటెలెక్చువల్ మైండ్ అంటారు చూడండి, చాలా మైండ్ మెచ్యూరిటీ బాగా ఎక్కువ ఉంటుంది. అప్పట్లో అలా ఉండేది కాదు, ఏదో చదువు, ఇల్లు, లోకం అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళకి నచ్చే రంగాల్లో వాళ్ళు పోటీ పడుతూ, వాళ్ళకి ఇప్పుడు ఇది చదవాలని నాకు ఉంది అనేసి డైరెక్ట్ గా పేరెంట్స్ చెప్తున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు, నాకు ఇది చదవాలి, లేకపోతే ఇలా చెయ్యాలి, లేకపోతే నాకు ఇందులో రాణించాలని ఉంది అని చెప్పడానికి భయపడేవాళ్ళం. అప్పుడు పేరెంట్స్ తో అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు అది లేదు. పేరెంట్సే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కాబట్టి
ఇప్పటికి ఉన్న పిల్లలకి ఇది ఎక్కువ ఉంది, Okay. తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఏం కావాలనేది ఫోకస్ మీద ఉంటున్నారు. అంటే మీరు చెప్పినట్టు వాళ్ళకి ఇంటలెక్చువల్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటున్నారు అంటున్నారు. సో సేమ్ టైము పిల్లల్లో కూడా ఇప్పుడు సాధారణంగా మనం నోబడేస్ ఇప్పుడు చూస్తే రీసెంట్గా బోల్డ్ అగాత్యాలకి పాల్పడే అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు వాళ్ళు అంత ఇంటలెక్చువల్ అయ్యింది, వాళ్ళు అంత ఇంటెలిజెన్స్గా అంత మైండ్ సెట్గా ఆలోచిస్తుంటే సో ఇట్లాంటి అగాత్యాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి మేడం? అదే చెప్పాను అంటే కదండి, ఎక్కడ లోపం ఉంటుంది? ఇప్పుడు మొబైల్ యుగం అయిపోయింది అన్నాను కదా. Okay. వెస్టర్న్ కల్చర్, మెయిన్ వెస్టర్న్ కల్చర్ కి వాళ్ళు అలవాటు పడుతున్నారు. ఏంటంటే పాశ్చాత్య సాంప్రదాయాలను చూసుకొని వాళ్ళు ఇలా ఉంటే బాగుంటది, ఇలా అయితే బాగుంటది అని అనుకుంటున్నారు. కానీ అది తగ్గించుకొని ఈ మిగతా సాంకేతికతని అందిపుచ్చుకుంటే వాళ్ళు ఇంకా మంచి డెవలప్డ్ లో ఉంటారు. కానీ అఘాయిత్య జరిగేది అనేది అమ్మాయిల వైపు తప్పు కదండి, అలాగని అబ్బాయిల వైపు తప్పు కాదు. ఇప్పుడున్న మొబైల్ రంగం, ఇప్పుడున్న సాంకేతికత, అప్పట్లో ఏమీ తెలిసేది కాదు, చాలా జాగ్రత్తగా ఉండేవారు. అప్పట్లో ఆడపిల్ల ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవాలన్నా భయం ఉండేది కాదు. ఇప్పుడు ఆడపిల్ల, చిన్నపిల్ల, నెలల పిల్లని ఎవరికైనా ఇవ్వాలన్నా భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సాంకేతికత అంత డెవలప్ అయిపోయింది. ప్రతిదీ మొబైల్లో వచ్చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ప్రతిదీ యూట్యూబ్లోని అన్నిటిలోని అన్ని ఫోన్ వీడియోస్ అని ఇలా చాలా వీడియోస్ అన్ని వచ్చేసాయి. ప్రతిదీ కనిపిస్తున్నాయి, ప్రతిదీ తెలిసిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల ఈ పిల్లలకి జనరేషన్కి ఏంటంటే చాలా చెడిపోయే ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సాంకేతికని సరైన పద్ధతిలో వాడుకుంటే వాళ్ళు ఇంకా మంచి రేంజ్లో ఎదుగుతారు. కానీ ఈ సాంకేతికని వీళ్ళు ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ అనుకో వెస్టర్న్ కల్చర్ వైపు పరిగెడుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు పోనీ అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు 6 నెలలు పసిపాప ఏమి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందండి? ఓకే, 6 నెలల పాపకి ఏం డ్రెస్సింగ్ సెన్స్ ఏమి ఉండదు, 3 నెలల పిల్లకి ఏమి ఉండదు. అలాగని 60 ఏళ్ళ ముసలం ఏం డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందండి? అది చూసే చూపు బట్టే మారుతుంది. చూసే చూపు, అలాగే చెప్తున్నాం కదా మొబైల్ ప్రతిదీ అరచేతిలో వచ్చేసింది. అరచేతిలోకి వచ్చేయడం వల్ల ప్రతిదీ తప్పుగా జరుగుతుంది. ప్రతిదీ అన్ని కళ్ళ ముందే తెలుస్తున్నాయి. ఇంకా అందులో ఇంకేం లేదు. అప్పట్లో దాపరికం ఉండేది, ఇప్పుడు దాపరికం లేదు, అంతే తేడా. రెండు కరెక్ట్గా చెప్తున్నాం కదా, సాంకేతికతని కరెక్ట్గా వాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నాను, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక రేప్ అనేది జరిగింది అనుకోండి. సో దాన్ని అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తున్నారంటే పేరెంట్స్ మీద, లేకపోతే కన్సర్న్ వాళ్ళ పేరెంట్స్ అండ్ కజిన్స్ లేదా వాళ్ళ యొక్క గార్డియన్స్ మీద చూపిస్తున్నారు. సో వీళ్ళు ఇలా పెంచుంటారేమో, లేకపోతే తల్లిదండ్రులుగా వీళ్ళకి భయం చెప్పుంటారేమో, ఈ టైంలో వీళ్ళకి ఇక్కడ ఏం పని, వీళ్ళు ఇక్కడ ఏం తిరగాల్సిన పని ఏముంది, తల్లిదండ్రులే వీళ్ళకి భయం చెప్తే ఈ సిచ్యువేషన్ జరిగేది కాదనేది ఫైనల్గా ఆ నింద ఎవరి మీద వేస్తున్నారు? తల్లిదండ్రుల మీద వేస్తున్నారు. యాజ్ ఎ పేరెంట్ మీరేం చెప్తారు ఆ విషయం పట్ల? యాజ్ ఏ పేరెంట్ అంటే ఏ తల్లి తండ్రి ఏ పిల్లలు పాడైపోతుంటే ఏ తల్లిదండ్రి కోరుకోరండి. పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, అందులో అలాంటి సంఘటనలు జరుగుతాయంటే అసలు పిల్లలు నా టైంకి అక్కడ పంపించరు. అది ముందు కూడా తెలిస్తే ఏంటంటే ఈ రోజుల్లో బయటకు వెళ్ళకపోతే జరగలేని పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక కాలేజ్కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, లేదా ట్యూషన్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలి, లేదా ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలన్నా బయటకు వెళ్ళాలి. అసలు ఇంట్లో ఉండిపోవాలంటే చాలా కష్టం కదండి. ఆడపిల్లలను పెంచిన తల్లిదండ్రులు ఎవరైనా ఇంట్లో ఉండిపోవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదానికి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. అలాగా ప్రతిదానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం ప్రతిదానికి కాపలా కాసుకొని ఉండాలంటే ప్రతిదానికి కష్టమే కదా. ఇప్పుడు పేరెంట్గా ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పేరెంట్గా నాకు చాలా పనులు ఉంటాయి, అలాగే మా వారు చాలా పనులు ఉంటాయి. ప్రతిదానికి పిల్లలు వెనక మనం తిరగలేం కదా. వాళ్ళకంటూ మనం భద్రత కల్పించి పంపిస్తాం. కానీ ఇంకా జరుగుతుందంటే అది ఎక్కడ మనం చూసుకోవాలి, అది చూసుకోవాలి. కానీ పేరెంట్స్ మీద మనం చేసుకోకూడదు. పేరెంట్స్ ఎప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా పెంచుకోవాలి. మా పిల్లలకి ఏం హాని జరగకూడదు. అందులో తల్లి ముందు కవచంలా ఉంటుంది. అలాంటి తల్లి అసలు అక్కడ జరుగుతుందంటే పంపించదు కదా, అది తెలియదు కదా ఏ తల్లికి. జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయాలి, ఏ విధంగా దాన్ని తగ్గించాలని చూసుకోవాలి. కానీ ఆ నిందని తల్లిదండ్రుల మీద వేస్తే అది చాలా అన్యాయం. ఎందుకంటే మనం చేసేవాడిని వదిలేసి తల్లిదండ్రులను అనుకుంటే మన తప్పు కదా. అది అంటే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోతే చూడలేరు కదా. సో అది ఇన్సిడెంట్ ఏదైనా సరే అల్టిమేట్గా నింద అనేది వీళ్ళ మీదకే వస్తుంది అనమాట. అది రాకూడదని చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు కదండి. సరే, ఒక మహిళ గురించి పక్కన పెడితే ఒకసారి వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకుంటే యాజ్ ఎ మహిళగా మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మీ యొక్క వాయిస్ని రైజ్ చేశారు మేడం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు ఇంటర్వ్యూ పెట్టడానికి కారణం కూడా యాజ్ ఎ మహిళగా మీ యొక్క ఒపీనియన్ తెలుసుకుందామని ఈరోజు ఇంటర్వ్యూ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక లేడీ అయ్యుండి ఒక గ్రామీణ ప్రాంత వాతావరణం నుంచి ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత, ఆ సర్పంచ్లందరికీ ఒక అధ్యక్షులుగా మీరు ఎన్నికైన తర్వాత మీ యొక్క వాయిస్ని ఢిల్లీ లెవెల్లో వినిపించగలిగారంటే అంత గట్స్ మీకు ఎలా వచ్చాయి మేడం? గట్స్ అంటే అండి, అసలు నేను నార్మల్గా ఒక హౌస్ వైఫ్ని. ఓకే. అసలు నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు. కానీ మా వారిది మాత్రం రాజకీయం ఫ్యామిలీ. గత 25 years నుంచి వాళ్ళు రాజకీయంగా ఉన్నారు, సర్పంచ్గా పనిచేస్తున్నారు. అంటే మా వారి మేనత్త గారు సర్పంచ్. మా వారి పేరు వానపల్లి ముత్యాలరావు అండి. ఆయన గతంలో సర్పంచ్గా చేశారు. అలాగే
వైజాగ్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అలా ఆయన గతంలో రాజకీయాల నుంచి ఉన్నారు. ఓకే. లాస్ట్ టైం లేడీస్కి వచ్చింది కాబట్టి నన్ను నించోమన్నారు. మీకు అదృష్టం. అదృష్టం ప్లస్ భారం రెండును, అదృష్టం ప్లస్ భారం రెండు వచ్చేయండి. ఓకే. కానీ భారం, అదృష్టంతో పాటు భారం, అలాగే బాధ్యత, ఇవన్నీ కలగలిపి వచ్చాయి. దానికి నిజంగా మా వారికి నేను సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈరోజు నా పేరు అందరికీ తెలుస్తుంది. వానపల్లి లక్ష్మి అనగానే అందరూ గుర్తుపడుతున్నారు. ఢిల్లీ గుర్తు వస్తుంది ఖచ్చితంగా. అది మా వారి వల్లేనండి. నిజంగా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన ప్రోద్బలమే. ఎందుకంటే ప్రతి మగాడు వెనక ఒక ఆడది ఉంటుంది విజయం వెనక అని అంటారు, కానీ నిజంగా నా వెనక విజయం అంటూ ఉంటే అది మా వారే. ఎందుకంటే ఆయనకి ఆ పేరు దక్కుతుంది. నన్ను ఈ విధంగా ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి ఆయన నిజంగా సర్వదా కృతజ్ఞతగా భావిస్తున్నారు. అలాగా నేను అనుకోకుండా ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము నిల్చున్నాం, పోటీలో నిల్చున్నాం. మా వారు గతంలో అంటే అంతకుముందు కూడా లేడీస్కి వచ్చింది. అప్పుడు మా వారిని నించోమంటే అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, నేను నించోని చెప్పాను. కానీ ఈసారి నించోవలసి వచ్చింది. అప్పుడు వేరే ఆయన ఫ్రెండ్ నించోబెట్టారు. అది వేరే పరిణామం జరిగి వాళ్ళే మాకు తిరిగి ఎలక్షన్లో మాకు రివర్స్ అయ్యారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. కాబట్టి ఇంకా మా వారు నువ్వు చెయ్యాలి అని అన్నారు. చేశాను. చేసిన తర్వాత ఇంకా గెలవడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ల టైంలో కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ ఉంది కాబట్టి. సాధారణంగా ఇప్పుడు రిజర్వేషన్ చాలా రాజకీయాలు ఎట్లా ఉంటాయి మేడం అంటే సార్ చేసే రాజకీయం వేరు. సో మీకు రిజర్వేషన్ ప్రకారం మీరు అఫీషియల్గా మీకు క్యాండిడేట్ మీరు. సో అలాంటప్పుడు వ్యక్తిగతంగా మీకు కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు రాజకీయం తెలియదు. అంతవరకు మీరు ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ చూసుకొని ఉంటారు. సో వన్స్ మీరు ఒక్కసారి రాజకీయాలకు వెళ్ళి మీరు నామినేషన్ వేసి క్యాండిడేట్గా మీరు క్యాన్వేషన్కి వెళ్ళేటప్పుడు హౌ డు ఫీల్ ఎట్ దట్ టైం అనమాట? ఎట్ దట్ టైం అంటే ఒకసారి పెద్ద గోత్రకు తోసినట్టే ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ జనాలు నాకేంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. నేను అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఇంట్రోవర్ట్. పెద్దగా అంటే నాకు నలుగురిలో పెద్దగా మాట్లాడను, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను. స్టేజ్ ఫియర్ ఇవన్నీ నాకు ఉన్నాయి. నార్మల్గా ఒక మనిషికి ఎలా ఉంటాయి అన్నీ ఉన్నాయి. కాకపోతే మా వారు ఏంటంటే తీసుకెళ్ళి ఒకసారి జనాల్లో వదిలేశారు. ఏది నేర్పించలేదు. ఆయన ఏంటంటే నువ్వు స్వతహాగా నేర్చుకోవాలి, నువ్వు స్వతహాగా ఎదగాలి, ఆ విధంగా ఆయన ప్రేరేపించారు. అలా కాబట్టి ఈ రోజు నేను ఈ వాయిస్ ఇలాగ ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే ఒక వెనకాల నుంచి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటే మనం ఏంటంటే దానికి అలవాటు పడిపోతాం. ఆ గైడ్ లైన్స్ ఇస్తారు, అది మాట్లాడతాం, అది చెప్తాము అనేసి. ఆయన ఎప్పుడు ఏ రోజు చెప్పరు, ఏమి చేయరు. డైరెక్ట్ స్టార్టింగ్ జనాల్లో తీసుకెళ్ళి నించోబెట్టేశారు, మాట్లాడమన్నారు. నాకు తోచింది ఏదో మాట్లాడాను. ఫస్ట్ టైం స్టేజ్ ఫియర్, కాళ్ళు ఊడిపోతూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నాను. అలా మాట్లాడి అలాగా అక్కడి నుంచి ఆ తర్వాత అనుకోకుండా మేము విజయవాడ వెళ్ళి అక్కడ మేము ఉండడం. ఆ తర్వాత ఏమో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఎన్నికలు జరగడం. అందులో మా వారు గత 10 సంవత్సరాల నుంచి రాజేంద్ర ప్రసాద్, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఆయన పనిచేస్తున్నారు. మా గురువు గారు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన ద్వారా ఆయన ఏమో పోటీలో నిర్వహించారు. పోటీ నిర్వహించి అందరూ ఏకగ్రీవంగా ముత్యాలరావు గారు ఆయన వైఫ్ లక్ష్మి గారు అయితే మాకు ఓకే అని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా మాకు ఓటేశారు. అలా సర్పంచుల సంఘంగా అయ్యాను. ఇంకా అక్కడి నుంచి మీరు అన్నట్టు వైసీపీ ప్రభుత్వంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. చాలా మంది చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. యాజ్ ఎ ఉమెన్ మీరు అంత ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఇలా నిలబడి ఈరోజు ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారంటే నిజంగా అసలు ఆయన సపోర్ట్ ఎంత ఉందో సేమ్ టైం మీ యొక్క ఇండివిజువల్ టాలెంట్ కూడా అంతే ఉందని. మనిషికి ఎప్పుడైతే ఒడిదుడుకులు ఎదురవుతాయో, ఎప్పుడైతే సమస్యల మీద సమస్యలు వస్తుంటాయో అప్పుడు మనిషి రాడు తేలిపోతారు. ఆటోమేటిక్ గా రాడు తేలిపోతారు. ఆటోమేటిక్ గా ఇంకా ఏంటంటే ఒక ఫైర్ అనేది వస్తుంది. ఆ ఫైర్ వస్తుంది, ఆటోమేటిక్ గా మాట్లాడతాం. చెప్తున్నాం కదా, నేను స్టేజ్ ఫియర్ నుంచి ఢిల్లీ వరకు మాట్లాడంటే నాకు నేనే ఒకసారి వెనక్కి చూసుకుంటే నేనే ఎన్ని చేశానా, నేనే ఎన్ని మాట్లాడానా, ఆహా ఎంత జరిగిందా. ఈ రోజు ఇంకా ఆ ఫియర్ ఏం లేదు కదా. ఇప్పుడైతే కెమెరా ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు మాట్లాడదాం అంటే ఇది లేదు. ఎందుకంటే మీరు ఈ తక్కువ టైంలో మీరు స్టేట్ నాయకులతో ఇలా ఈవెన్ లోకేష్ గారితో కూడా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి స్టేజ్కి వెళ్ళారనమాట. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం? లోకేష్ అంటే ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు, ఆ నాయకుడితో మాట్లాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే ఈ స్టేజ్ వరకు నేను ఎలా అంటే ఫీల్ అయ్యారు? ఇప్పుడు స్టార్టింగ్ అసలు ఆ ప్రోగ్రాము వేరే ఆమెతో కండక్ట్ చేయాలని అక్కడ నాయకులు అనుకున్నారు ఆదోనిలో.
అక్కడ నాయకులు అంటే ఈమె క్యారీ చేయలేదు అనేసి నన్ను అనుకొని వేరే అక్కడ సర్పంచ్ వేరే ఆమెని అనుకున్నారు. కొంచెం బాగా ఎడ్యుకేటెడ్, మాట్లాడుతుంది అది ఇదని. నేను డిగ్రీ హోల్డర్ ఓకే. కానీ ఆమె ఇంకా బాగా మాట్లాడుతుంది అని వాళ్ళంటే మా సార్ ఎమ్మెల్సీ గారు మాత్రం లేదు మా అమ్మాయి మాట్లాడుతుంది. ఓకే. ఆయన ప్రెస్టీజియస్ గా చెప్పారంట, ఎలా అయినా మా అమ్మాయి మాట్లాడుతుంది, ఓకే. మీకెందుకు, మీ ప్రోగ్రామ్ హైలైట్ అవుతుంది, మేము చేస్తాం, మా అమ్మాయికి కరెక్ట్గా మాట్లాడుతుంది, మీరు చేయగలదు, మీకు 100% నేను హామీ ఇస్తున్నా అన్నారు. ఆయన ఆ విషయం మా వారికి రాత్రి మేము రేపు బయలుదేరడం నైట్కి చెప్పారు మాకు. ఓకే. ఇంకా నాకు పిడుగుపడినట్టు అయింది. ఒకసారి లోకేష్ తో అనేసరికి అందులో కొన్ని వేల మంది జనం ఉంటారు, ఏం మాట్లాడతా. ఆయన ఒకటే వెళ్ళాము, వెళ్ళిన తర్వాత సార్ అన్నారు, అమ్మ ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ, నీ మీద పూర్తి నమ్మకం ఉందో నేను చెప్పేశాను, నువ్వేం చేస్తా తెలీదు, నువ్వు ఒక సొమ్మ అయిపో, నువ్వు ఒక సొమ్మ అయిపో అన్నారు. సొమ్మ అయిపో అంతే, నీలో సొమ్మ అంతే, నువ్వు సొమ్మ, ఈ రోజు లక్ష్మి కాదు, నువ్వు సొమ్మవి, నువ్వు మాట్లాడే, నువ్వేం మాట్లాడతావు మాట్లాడేసి అన్నారు. అలాగే లోకేష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఆయన అయితే నువ్వేం మాట్లాడాలనుకున్నావో ఏం అడగాలనుకున్నావో ధైర్యంగా అడిగామ్మా. నాతో ఆయన అంటే నాకు ఫియర్ పోవడానికి మాతో ఒక 1 day స్పెండ్ చేశారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను నార్మల్ గా ఏం అడగాలని నేను రాసుకుంటున్నాను కూర్చొని, ఒక టెంట్ లో కూర్చొని. ఆయన పక్కన క్యారవాన్ ఉంది, నేను ఈ పక్కన టెంట్ లో కూర్చొని ఏమేమి అడగాలో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయన సడన్ గా ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు, నేను మామూలు కూర్చొని రాసుకుంటున్నా. ఎవరో ఉన్నట్టు ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే లోకేష్ గారు, అయ్యో మీరు ఎప్పుడు వచ్చేసా నేను చూడలేదా అంటే ఆయన అన్నారు, లేదమ్మా నువ్వు పర్వాలేదు, నువ్వేం రాసుకుని నేను కూర్చుంటాను, అంటే నీకు నాకు ఆ ఇది పోవాలి, ఫియర్నెస్ పోవాలి, ఒక బాండింగ్ రావాలి. అంటే నువ్వు ఒక యాంకర్ లాగా నువ్వు ఏమనుకుంటా అడిగేసాయి, నేను ఒక హోస్ట్ లాగా, నేను ఒక గెస్ట్ లాగా ఏం చెప్పాలనుకుంటే చెప్పేస్తాను అంతే అన్నారు. సార్ అయితే ఇవాళ అడగచ్చా అని నేను చెప్పబోతుంటే నువ్వేం అడగాలనుకున్నావు డైరెక్ట్ స్టేజ్ మీద అడిగేసాయి, ఎందుకంటే ఇది ప్రభుత్వం తరపున మీ సర్పంచ్ తరపున నువ్వు అడగాల్సి అనుకున్నవి, ఇవి నాకు ముందు కూడా చెప్పేయకూడదు, నువ్వు కరెక్ట్ గా అడిగేసాయి, నువ్వేం అడగాలనుకున్నా అడిగేసాయి, నాకు రాడు దీపాలు అన్నారు అంతే, ఒకటే మాట అలా అన్నారు. అలా ఒక రోజంతా స్పెండ్ చేశారు. నిజంగా ఒక యువ నాయకుడు యువగలం చేశారంటే నిజంగా ఆ సత్తా ఉన్న నాయకుడు ఆయనే లోకేష్ గారే. ఎందుకంటే అంత మనిషి మనతో ఒక రోజంతా స్పెండ్ చేయక్కర్లే, మనకు ఆ ఫియర్ తగ్గించక్కర్లే, కానీ ఆయన వచ్చి నాతో ఆ రోజంతా ఉండి మాకు ఆ ఫియర్ తగ్గించి చేశారు కాబట్టి నేను ఆ ప్రోగ్రామ్ అంత వేల మంది కూర్చున్నారు, చాలా మంది అసలు